ప్రియబిడ్డలీరుకి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా మంచిది. ఈ సమయంలో మనం తొందరగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. దయచేసి అమ్మా పాడతారా లాస్ట్లో? ఓ వెరీ గుడ్. గురించి అంటే అందరూ భోజనం చేస్తూ ఉంటారు, ఇప్పుడు పాడితే చాలా సంతోషం. మంచిది. ఈ సమయంలో మనము చిన్న ఆరాధన చేసుకుందాం దయచేసి. ఎందుకంటే ఇదంతా కూడా దేవుని పక్షంగా జరుగుతుంది కాబట్టి దేవుని నామాన్ని మనం కనపరచాలి. దయచేసి ప్రియమైన దేవుని వల్లారా, మనకి చుట్టాలు బంధువులు వచ్చారు, చాలా సంతోషం. మనము దైవికంగా ఈ కార్యాన్ని చేస్తున్నాం కాబట్టి దేవుని నామాన్ని కనపడదాం. చిన్న ఆరాధన చేసుకుని క్లుప్తంగా మనము వాక్య సందేశాన్ని విని మనము తదుపరి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. రండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ లార్డ్. క్లుప్తమైన ఆరాధన తల్లి గారు జరిపిస్తారు. అందరం కలిసి ఏక స్వరంతో ఆరాధిద్దాం. ఆయన దయా సంకల్పంలో బిడ్డలు ఇరువురు ఏకమయ్యి ఆయన చిత్త ప్రకారం చక్కటి రీతిలో ఆరాధన క్రమం నడుస్తుందండి. ఇక్కడ ఉన్న బిడ్డల్లో అనేక మంది సగంలో సగం యవన బిడ్డలు ఉన్నారు. నా పెళ్లి కూడా జరిగితే బాగున్నాయి. హల్లెలూయా. పేరు చెప్తాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇందాక తమ్ముడు ఫిలిప్ పాట పాడుతాడు. నా పెళ్లి ఇప్పుడు అవుతుందా అన్నట్టుగా పడుతున్నారు వెనకాల. నాకు నవ్వు ఆగలేదు. ఎదురున్న తల్లులు అయితే నా కుమార్తె ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేయాలనిపించింది. చాలా మంది మనసులో తిరుగుతున్నారు. నేను నవ్వుతున్నాను కానీ ఆ వెనకాల తమ్ముడు యేసు పక్షాన్ని చూస్తే మీరు నిజంగా చాలా మంది బిడ్డలు ఉన్నారు. గట్టిగా ప్రార్థన చేద్దాం. ఫెయిత్ ఫెలోషిప్ సంఘం ఈ కార్యక్రమాలు అద్భుతంగా జరుగులాగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా చిన్న ఆరాధన, మనస్ఫూర్తిగా సంతోషంగా ఆనందంగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదనా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు. ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన మన జీవితం సరిపోదండి. జీవితకాలం అంతా కూడా వీరిద్దరూ కృతజ్ఞులు అయి ఉంటే కనుక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆయన పరిచర్యలో వాడబడును కాక. ఆమేన్. దేవుడు మన మధ్యలో ఉన్నారు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధన చేద్దాం. దేవాతి దేవుడు ఆయన ఆత్మతో ఈ యొక్క వేడుకలో ఆయన నామము మహిమపరచబడాలి. ఆయన కృప మనందరికి తోడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసు మీకు వందనాలు. దయచేసి మన హస్తాలు దేవుడికి చూపిద్దాం. ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి. మన క్రమాన్ని తప్పదు. దయచేసి మనము దేవుని మాదిరికరాన్ని మనం కొనసాగాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా. స్తోత్రం. Glory mighty Lord. Thank you Jesus. Thank you. స్తోత్రమయ్యా. కృతజ్ఞతతో తండ్రి సన్నిధిలో రెండు చేతుల పైకెత్తి ఆరాధన చేద్దాం. హృదయపూర్వకమైన ఆరాధన. మీకు ఇచ్చిన దైవ స్వరముతో ఆరాధన చేద్దాం. మీకు ఇచ్చిన దైవ శక్తితో గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Glory mighty Lord. Thank you Jesus. Thank you Father. స్తోత్రం.
వాంఛ ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆయన నామములో తీర్చడానికి, ఆయన సన్నిధానంలో ఒక సాక్షులుగా నిలబడడానికి దేవుని కృప ఎంతగానో వీరిపై ఉన్నది. ఆయన ఏ పాటి వారు, ఎక్కడి వారు, ఎచ్చటి వారమో అన్నప్పటికీ కూడా మన ఎడల ఎంత దైవ కృపను చూపిస్తున్నారో సజీవ సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ కుడి హస్తం బిడ్డలపై చాచి ప్రతి ఒక్కరు కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. జీవము కలిగిన యేసయ్యా, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, మీరు ఆశ్చర్యకరుడు అయ్యా, ఆలోచనకర్తవయ్యా, బలవంతుడగు తండ్రివయ్యా, నిత్యుడగు తండ్రివయ్యా. అయ్యా, ఉన్నవాడు అనువాడు అయ్యా, సమస్తానికి తండ్రి ఆమేన్ అనువాడు అయిన దేవా, మీకే వేలాది వందనాలు అయ్యా. నరుడి ఒంటరిగా ఉండుట ఇంత మాత్రం మేలు కదని వాగ్దానం ఇచ్చిన దేవుడు బిడ్డలు 20 ఏళ్ల ప్రభా, మీరు నెరవేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మీ కృపలో భద్రపరుచుకున్నాం అయ్యా. మీ సంతోషంలో, మీ ఆనందంలో పాలు పందులు పంచుకోవడానికి ప్రభా ముందుగా 20 ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నారు, ప్రత్యేకపరుచుకొని అన్నారు. మీ సన్నిధానంలో ఒక పనిముట్టుగా వాడుకొనిచున్నారు, పరిచర్యలో సహాయపడుచున్నారు. మీ యందు భయభక్తులతో నడుచుకునే దైవ కృపను అనుగ్రహించి ఉన్నారు. మీతో నడిచే మార్గమును ఎన్నుకొని ఉన్నారు అయ్యా. మీతో నడవాలని ఇష్టము కలిగి ఉన్నారు. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ప్రభు అవమానములు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నా దేవుడు నాకు తోడయ్యున్నారని ముందుకు అడుగు వేశారు అన్నారయ్యా. అయ్యా, కుటుంబ వర్గం, వంశం ఎంత దూరం ఉన్నప్పటికీ ప్రభా, దేశంలో ప్రభా బిడ్డలు ఎన్నుకొని ఉన్నావు. బిడ్డలు చేస్తున్న సమస్త పనులు మీరు తోడై నీడై ఉండుటకును సహాయం ఇచ్చేమని అడుగుచున్నాను. ఈ దినము నుండి ప్రభువానికి స్తోత్రం. బిడ్డలుగా అనుగ్రహించిన దయా కిరీటానికై వందనాలు. నూతన జీవితం ప్రారంభించుచుండగా ప్రభువానికి స్తోత్రనా. మీ మార్గము గుండా వెళ్ళాలో తండ్రి, మీ యందు భయము, భక్తి కలిగి, మంచి బుద్ధియు, జ్ఞానమును, వివేచన కలిగి నడుచుకునే దైవ కృపను అనుగ్రహించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. ఇరువు ప్రోక్షణ ప్రభా, ఒకరి ఎడల ఒకరి ప్రేమ, మంచి అనుబంధం, ఒకరి తత్వంలో ఒకరి ప్రభువానికి స్తోత్రం లోబడే మనస్సును బిడ్డలిరువురికి దయచేయమని అడుగుచున్నాను. ప్రభువానికి స్తోత్రనా తండ్రి. ప్రతి నిమిషం, ప్రతి గంటలో ప్రభువానికి స్తోత్రం వారి చేయుచున్న ప్రతి పనిలో ప్రభు మీ నామానికి మహిమ తెచ్చి కార్యములు చేయడానికి నీ కృపను దయచేయండి. మీకు ఆయత్తపరిచింది ఏదైతే జరుగుచున్నదో దాని నుండి విడుదల కార్యం జరుగుటకును సహాయం చేయమని అడుగుచున్నాను. అనేక మంది బిడ్డలకు మాదిరికరంగా ఉండుటకును సహాయం చేయమని అడుగుచున్నాను. అయా, కృతజ్ఞతతో స్తుతి ఆరాధన చేసి ఉన్నాం. మీ పాదాల చెంత వరకు చేర్చుకుని బిడ్డలు పొందుకోవాల్సిన దైవ మేలులను, దీవెనలను, ఆశీర్వాదములను నిండుగా పొందుకున్నట్టుగా నీ కృప తోడించి నడిపిస్తారు నమ్ముచు. ఈ దీనురాలు ప్రార్థన మీ పాద సన్నిధి వరకు చేర్చుకుని మీరు అంగీకరించి దీవించి ఆశీర్వదిస్తారు నమ్ముచు. యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చు నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి. దయచేసి మనం కూర్చున్నామండి. ఒక్క 5 to 10 minutes మాత్రమే. దేవుని నరుడు ఏంటండి? నరుడు చెప్పాలి అందరూ. ఏం కావాలండి? సాటి అయిన సహాయం కావాలి. అది ఎవరు ఏర్పాటు చేశారు? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఏర్పాటు చేసింది దేవాతి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివిన మాటలో 2:24 కదా మనం చదువుతా. 2:24 మనం చదువు, అంతే కదండి. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు. ఇంకా అక్కడి నుంచి మనకు అందరికీ తెలిసింది. మంచిది. ఇప్పుడు నేను ఎందుకు గురించి ఈ మాటను జ్ఞాపకం చేశానంటే కనుక, ఆదిలోనే దేవుడు ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పేసి దేవాతి దేవుడే ఈ యొక్క బంధాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనము మానవులుగా ఇక్కడ జీవిస్తున్నప్పుడు మనకి అనేకమైన విషయాలు మనకి తెలియజేస్తుంటారు. జ్ఞాని అయిన సొలొమోను చాలా ప్రేమతో మనకి ఏం తెలియజేస్తారంటే కనుక, భార్య దొరుకును వానికి ఏం దొరుకుతుందండి? ఉన్నారా మీరు అందరూ? ప్రియమైన భార్య అయిన వారందరూ కూడా మరి మీ భర్తలకి ఎలా ఉండాలి? మీరు మేలుకరంగా ఉండాలి. మనందరము కూడా గతించిన సమయాల్లో నేను సామెతల్లో నుండి 31వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మీకు తెలియజేశాను.
కొన్ని మాటలు. ఆ స్త్రీ ఎంత శ్రమించి, ఎందుకంటే తమ్ముడు మనకి ఇందాక ఆయన ఇస్తున్న గ్రీటింగ్లో వారి అక్కగారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి తల్లి చిన్నతనంలోనే దుబాయ్ పట్టణం వచ్చి ఎంతో శ్రమించి కుటుంబానికి, అంతేవిధంగా ఆయన చదువు విషయంలో కానీ ఆ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే ఆలోచనలు కానీ ఆమె భవిష్యత్తు కాదు, కుటుంబం కోసం ఆలోచన చేసింది. హల్లెలూయ, హల్లెలూయ. మనందరము కూడా మన యొక్క జీవితాల్లో ఎందు గురించి అంటే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇదిగో 10వ వచనంలో అంటది, 31:10 ఏమంటది? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే ఆ మాటకి అర్థము ఆమె కుటుంబాన్ని కట్టుకునేది. హల్లెలూయ. ఆ తదుపరి వచనాలన్నీ కూడా మీరు చదివినప్పుడు ఆమె కుటుంబం కొరకు దేవుడు ఆమెకు అనుగ్రహించిన ఆ పెనిమిటి కొరకు ఆమె ఎంత శ్రమిస్తాదో, ఎంత కష్టపడతాదో, వేకుజామునే లేచి ఆ కుటుంబం కొరకు ఆమె ఏమేమి చేస్తాదో అవన్నీ మాటలు కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నేను ఎందుకు గురించి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నానంటే కనుక మనందరము కూడా ఒక స్టేజ్ నుండి ఒక స్టేజ్కి మనం మారుతూ ఉంటాం కదండి. ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మన బిడ్డలు పెద్దలు అవుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మగారు చెప్పారు, యవనస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పేసి. వారికి కూడా ఈ సమయం వస్తుంది, అప్పుడు వారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో వారు కూడా పొందుతారు. మనము ఒక విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే కనుక కేవలము ఈ యొక్క మనము క్రైస్తవులుగా ఉంటున్న మనందరము కూడా మనకి ప్రతి విషయానికి కూడా దేవుడు వాక్యాలు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రతి విషయంలోను పుట్టుటము కానీ చనిపోవటం కానీ ఈ మధ్యలో జీవించే జీవితం కానీ బిడ్డలు కలిగినప్పుడు కానీ ఏ విషయంలోనైనా సరే దేవుడితో మనతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, 5వ అధ్యాయము. దాంట్లో కొన్ని మాటలు నేను మీకు చూపించి నా యొక్క క్లుప్త సందేశాన్ని ముగించడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆయన చాలా చాలా చక్కని రీతిలో మనకి ఆయన ఈ యొక్క భార్య భర్తలు ఇరువురు కూడా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. 22వ వచనం చదవండమ్మా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్త్రీలకి పురుషులకి ఇరువురికి కూడా తెలియజేస్తున్న మాట. మీరిరువురు కూడా చక్కని రీతిలో దేవుని పనిలో ఉంటున్నారు, సంఘంలో ఉంటున్నారు. ఓకే, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, ఆటుపోట్లు అనేకమైన ఎదుర్కొంటాం మనం జీవితంలో. కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా. మీరిరువురు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ దేవుణ్ణి ఎప్పుడు కూడా మీ మధ్యలో పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి పెట్టుకోవాలి? ఆయన సమాధానపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమమయుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎందుకు అంటే అనేక దినముల నుండి ఎదురు చూసినప్పుడు ఈ కార్యం కొరకు వారు దేవుణ్ణి, అందుకే ఆయన ఏమంటున్నారంటే, స్త్రీలారా ప్రభువుకు వలె, ఎవరికండి? ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. మనం ఎవరికండి? సొంత పురుషులకి. ఈ విషయం మర్చిపోవద్దు. ఇంకేమంటున్నారు? క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. ఈ మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే చాలా మంది ఫేస్లో కొంచెం బిగించేశారు. అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే, దేవుని బిడ్డల మీద మనందరం కూడా లోబడుట అంటే కనుక మనం చాలా మంది ఏమనుకుంటాం అంటే కనుక, నీ లోబడ్డనట్టు నా తొక్కేస్తారు. మీకు తెలీదు. మీరు చిన్నగా స్మైల్ ఇచ్చి లోబడ్డారనుకో, మీకు ఏమొస్తాయి? ఒకటి జగలో 2 వస్తాయి. మరి అది అంటే నేను ఎందుకు గురించి చెప్తానంటే, దేవుని బిడ్డలమైన మనందరం లోబడటము అంటే కనుక ఏదో వారికి తల వంచేసి ఏదో చేయమని కాదు. వారు చెప్పిన దాన్ని మనం అంగీకరించి, వారు చెప్పిన దాన్ని మనం ఏం చేయాలండి? ముందు అంగీకరించు, ముందు విను. చెప్పావులే అన్న కాడికి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే లోబడతామో అక్కడ సమాధానం కలుగుతుంది. నీకు క్వశ్చన్ చెప్పనా? మీరు ఇరువురిని బట్టి మీరు లోబడినప్పుడు, ఆ మాట సమాధానకరంగా ఉన్నప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. ఇదిగో నీ పని కోసం ఆలోచన చేశాను, ఇలా చేస్తే మంచిగా ఉంటుంది అంటే, నువ్వే చేసావులే, నేనైతే అంతలా చేతును ఇలా కాదు. అక్కడ లోబడి ఇలా చేద్దామా అని, ఓకే ఇలా కూడా ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? సమయోచితమైన జ్ఞానంతో మనం ఆలోచన చేసి
సంయోజితమైన జ్ఞానంతో మనం ఆలోచన చేసి లోబడి ప్రేమతో మనం తెలియజేస్తే కనుక అక్కడ దేవుడి కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు అనమాట, మనం ఎందుకు లోబడాలి అంటే కనుక ఆయన కిందకు వస్తే కనుక అంటున్నారు, పురుషులారా మీరును మీ భార్యలను ఏం చేయండి. నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీకేం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ప్రేమ, నీ సొంత పురుషుని ప్రేమ నీకు దొరకాలి అంటే కనుక నువ్వు లోబడాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలండి? లోబడాలి. లోబడిన నొల్లని ప్రజలకు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం, లోబడని పిల్లలకు శ్రమ. మనందరం కూడా లోబడటము అంటే కనుక ఏదో అని చెప్పేసి అనుకుంటాం, ఏదో కిరీటం తీసుకుంటే తీసినట్టు ఫీల్ అయిపోతాం. మనం ఏమీ ఉండదు. భార్య భర్తలు ఇద్దరు మధ్యలో ఎవరైనా ఉంటారండి? పిల్లలు కూడా ఉండరు. వాళ్ళు ఆడుకోవడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు లోబడి ప్రేమించుకుని చక్కని రీతిలో ఉండాలి. హల్లెలూయా. నా భార్య నా మీద చాలా మార్లు కోపడుతుంది. కానీ నా యొక్క ప్రతి మాటకి కూడా సంయోజమైన జ్ఞానంతో మరలా దగ్గరికి వచ్చి ఇలా కొద్దిలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. హల్లెలూయా. అంటే లోబడటము అంటే గనక ఏదో చేసేయటము అని చెప్పేసి అనుకోవద్దు. మరొకసారి దేవుని బిడ్డలుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుగురించి అంటే దేవుడు సెలవిచ్చిన వాక్యాన్ని మనందరం ఎందుకు ఆ మాటలు అంటున్నారంటే కనుక, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతమైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదని గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అందుకే మనం కూడా ఏం చేయాలి? అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. చాలా స్పష్టం. మనం హీరోలుగా ఫీల్ అవ్వకూడదు. మన శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన భార్యకి తప్ప ఇంకెవ్వరికి కూడా దాన్ని అంకితం మనము చేయకూడదు. దేవుడు సెలవిస్తున్న మాట. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చిన రీతిలో నువ్వు జీవించావో, నీ భార్య కంటే నిన్ను ఎక్కువ ఎవరు కూడా ప్రేమించరు. నువ్వు ఆమె చెప్పిన మాటకి నువ్వు లోబడుతున్నావు, ఆమెను ప్రేమిస్తున్నావు, ఆమెకి ఏం కావాలో నువ్వు దయచేస్తున్నావు. దేవుని ప్రేమ మీ మధ్య ఉంది కాబట్టి సమాధానంతో మీరు వదిలితారు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా అట్టి విధంగా జీవించాలని దేవుడు మనకి సెలవిస్తుంటున్నాడు. ఆఖరి మాట చూడండి, 28 మళ్ళీ చదవండి. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలనే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. హల్లెలూయా. మనం ప్రేమించుకుంటాం చాలాసార్లు కదండి. తెల్లంటిలో వచ్చి నేను నల్లగా చేయాలి, మీసాలు కొంచెం పెద్ద అయిపోయినట్లు చిన్న చేయాలి అంటే కొన్ని ఉంటాయి కదా. మనము అందంగా మనం అందంగా చేసుకుంటాం. అర్థం దగ్గరికి వెళ్తే మనం చెయ్యో పక్క వెళ్ళిపోద్ది. సో ఇలాంటివన్నీ చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అంటే కనుక వాక్యం సెలవిస్తుంది కదా. ఏమంటున్నారండి ఆయన? ఇప్పుడు మనం మన భార్యని, మన సొంత శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఎందు గురించి ఆదిలోనే మనం చదివాము. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి ఎప్పుడైతే దేవుడు అవ్వని చేసినప్పుడు అది ఎక్కడి నుంచో చేయలేదు. ఎక్కడి నుంచి చేశారు? ఆదాములో నుండి ఎముకను తీసి ఆయన ప్రత్యేకంగా అవ్వను చేసినట్లు మనము చూస్తున్నాం. మనం మట్టి శరీరమే, కానీ అవ్వ మాత్రం స్ట్రాంగ్ ఏంటండి. అందుకే చాలా 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 స్ట్రాంగ్గా ఉంటారు కొంతమంది కదండి. కానీ దేవుని వాక్యముతో మనందరము కూడా ఉదక స్నానము చేయబడుదుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. తదుపరి మీలో ఉన్న అనేక మంది బిడ్డలు వచ్చి వధువరుల్ని దీవించాలి. మీరు తీసుకొచ్చిన విలువైన బహుమతులు, అదేవిధంగా మీరు ప్రేమతో వారిని ఆశీర్వదించాలని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ముందు చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమదయ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన, శ్రేష్టమైన, గొప్పదైన, నమ్మకమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామాన్ని బట్టి మరొక మారు ప్రియ బిడ్డలు నా దేవా, ఇదిగో తమ్ముడు శశి గారు, తల్లి కృపా గారు, దేవా ఇరువురిని కూడా మీరు జతపరిచిన విధానాన్ని బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. బిడ్డలు చక్కని రీతిలో జతపరచబడ్డారు మీ సన్నిధానంలో. ఇదిగో నా తండ్రి, సంఘాన్ని ఆహ్వానించి ఇదిగో సంఘానికి మీరు శిరస్సుగా ఉన్నారు నా దేవా. బిడ్డలు కూడా ఇదిగో మీరు
సెలవిచ్చిన మాటలను వినాలన్న తండ్రి. ఒకరినొకరు లోబడే తత్వము వారికి దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే తత్వము వారికి దయచేయండి. మీలో నా దేవా వారు జీవించులాగన మీ పరలోకపు దైవ దీవెన ఆశీర్వాదములు, మీ ప్రేమ సమాధానము వారి వెంట ఎప్పుడు ఉండును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. రండి ఈ సమయంలో మరి తండ్రి నేను మన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ సాయంకాల సమయంలో ఇటు రీతిగానే సందులో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇందు నిమిత్తమైతేనైనా నీ సన్నిధిలో ప్రార్థించినమ్మా నువ్వు ముందు గెలిగిన దేవుడు తండ్రి. నీ కొందనాలు కృపను బట్టినైనా మరి శస్సును బట్టినైనా వారి జీవనంలో ప్రార్థనలోనైనా మరి గ్రీటింగ్స్ చెప్పడంలోనైనా వాక్యంలో మీరున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా మరి సమయంలో కేక్ కటింగ్ చేయించుండగానైనా మరి నేను కేక్ అయితే ఎంత మధురంగా ఉంటుందో వాళ్ళ జీవితంలో కూడా నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ కేకు ఈ బిడ్డల జీవితంలో ఇంత మాధుర్యము కలుగు చేయును గాక. ఆమేన్. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
తరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితా